ముందు సనాతన ధర్మం ఏంటో తెలుసుకోండియా. పంజరములో ఉన్న చిలుక రామా రామా అంటుంది, సాయి సాయి అంటుంది. ఆ చిలుకకు రాముడు ఎవరో తెలియదు, సాయిబాబా ఎవరో తెలియదు. ఇట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. సనాతన ధర్మం సనాతన ధర్మం కూర్చోబెట్టి టెల్మీ అన్నామనుకో, వాడు చెప్పే సమాధానము గుండు సున్నా. ఎందుకో తెలివి లేని సమాధానాలు అవన్నీ కూడా. కాబట్టి సనాతన ధర్మం అంటే ఏమిటిదో మహనీయులు చెప్పాలి. వివేకానంద స్వామి ఏమన్నాడు? సర్వమతాల లక్ష్యమైనటువంటి పరమాత్మను దర్శించడమే, సేవించడమే సనాతన ధర్మం అన్నాడు. చూశారా? వివేకానంద స్వామి హిందువులకు మాత్రమే సనాతన ధర్మం అనలేదు. సనాతన ధర్మాన్ని ఆయన సర్వ మతాలకు పరివ్యాప్తం చేశాడు. ఒక క్రిస్టియన్ ఉన్నాడు, అతను కూడా సనాతన ధర్మం ఉందా లేదా? ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఒక క్రిస్టియన్కి, ఒక ముస్లింకి, ఒక జొరాస్ట్రియన్కు, ఒక బౌద్ధునికి, ఒక జైనునికి, ఒక సిక్కు మతస్థునికి సనాతన ధర్మం అనేది ఉందా లేదా? హిందువుకి ఎట్లా ఉందో సర్వమతస్థులకు ఉన్నది. ఎందుకు? సర్వమతస్థుల దేవుడు లక్ష్యము ఒక్కడే. ఆ ఒక్కడికి విభిన్న నామాలు పెట్టారు. దేవదేవుడిని, పరంధాముడిని, పరాత్పరుడిని మనము శివ అన్నాం. మరి ముస్లిమ్స్ ఏమన్నారు? అల్లాహ్ అన్నారు. అల్లా అంటే ఏమిటిది? ఫస్ట్ మీనింగ్ తెలుసుకో. వేదములో ఎన్నో నామాలు ఉన్నాయి పరమాత్మకి. ఒకే నామముతో వేదం కీర్తించిందా? ఋషులు కీర్తించారా? ఇంద్ర అన్నారు, చంద్ర అన్నారు, సూర్య అన్నారు, రుద్ర అన్నారు, శివ అన్నారు, సోమ అన్నారు, ఆదిత్య అన్నారు, విష్ణు అన్నారు. మరి ఎన్ని పదాలతో సంబోధించలేదు పరమాత్మని? మీకు అల్లా నామం ఒక్కటే బరువు అయిపోయిందా? ఫస్ట్ నో ద మీనింగ్ ఆఫ్ అల్లా. అల్లా అంటే ఎవరు కాదు, నేను చెప్తున్నా మీకు, శివహ. శివ ఏవ అల్లా, అల్లా ఏవ శివ. చూశారా బాబు? ఒక ముస్లిం చేస్తుంటే తిట్టుకుంటూ చెవులు మూసుకుంటావు. అక్కడ ముస్లిము స్తుతిస్తున్నది ఎవరిని? శివుడినే కదా. నామాలు వేరు అంతే. అదేవిధంగా క్రిస్టియన్స్ పరలోకపు తండ్రి అని జీససే ప్రార్థన చేశాడు కదా. పరలోకపు తండ్రి, ఈ పాపులను క్షమించుము అన్నాడు. హూ ఇస్ దిస్ పరలోకపు తండ్రి? శివ. చూశారా? మనము తాగే నీటిని ఒకడు జలం అంటాడు, ఒకడు వాటర్ అంటాడు, ఒకడు పానీ అంటాడు. ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు. నామాలు విభిన్నము, పదార్థం ఒకటే కదా. కాబట్టి సనాతన ధర్మం అనేది సర్వమతస్థులకు సంబంధించిన ధర్మము. ఇక్కడ కొంతమంది అనొచ్చు, మీరు బాగానే చెప్తున్నారు, మరి ముస్లిమ్స్ చేసే పనులు బాగున్నాయా, క్రిస్టియన్స్ చేసే పనులు బాగున్నాయా అని మీరు అడగవచ్చు. నెంబర్ 1, ఎవరైతే హిందూ సంస్కృతిని నాశనము చేయడానికి చూస్తారో లేదా నాశనం చేశారో, హిందువుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడారో, ఆడబోతారో, ఆడుతున్నారో, వాళ్ళందరికీ నేను వ్యతిరేకమే. మీలాగే నేను కూడా వ్యతిరేకమే. నేను కూడా ఖండిస్తాను. అది తప్పని, పాపమని, దోషమని నేను కూడా వాదిస్తాను. మొదటి లైన్లో ఉండి చెప్తాను, ఇస్లాం మతస్థులు ఈ విధంగా చేయకూడదు, అది ఇస్లాం మతం యొక్క ధర్మము కాదు, ఇస్లాం ధర్మాన్ని మీరు అపార్థం చేసుకొని ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్తాను. ఇక రెండవది, క్రిస్టియన్స్ ఎవరి మతములో వాళ్ళు ప్రయాణం చేయవచ్చు.
కానీ మత వ్యాప్తి వాంఛతో క్రిస్టియన్ మతములో హిందువుల్ని చేర్చాలి అనేటువంటి దురుద్దేశముతో మత మార్పిడి చేయడము నేను కూడా వ్యతిరేకమే. మత మార్పిడికి నేను వ్యతిరేకము.